రైట్ అనంతపురం జిల్లాలోని ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి చాలా కర్కశంగా బిడ్డ పట్ల వ్యవహరించిన తీరు అన్నది ఇప్పటికీ ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ముఖ్యంగా తన కూతురు స్కూల్లోని అటు వాష్రూమ్ కావచ్చు ఎక్కడ పడితే అక్కడ వెళ్తుంది అన్న కారణంతో తండ్రి భయపెట్టాలి అని చెప్పి తనను కొట్టిన తీరు ఏదైతే ఉందో నిజంగా అందరినీ కూడా కలిసివేస్తుంది. నిజంగా ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు ఎందుకు ఈ విధంగా పిల్లల పట్ల ప్రవర్తిస్తున్నారు? సో దీని గురించి మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే మ్యామ్. రైట్, వీడియో మీరు కూడా చూడడం జరిగింది. అసలు తల్లిదండ్రులు ఈ మధ్యకాలంలో తమ పిల్లలు కడుపును పుట్టిన పిల్లల్ని మనం ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలి అని తెలియకుండా అంత దారుణంగా కొట్టడం, కేవలం వాష్రూమ్ ఎక్కడ పడితే అక్కడ వెళ్తుంది లేకపోతే టాయిలెట్ ఎక్కడ పడితే అక్కడ పోస్తుంది అని చెప్పి ఇలా కొట్టడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఒక కొట్టడంతో ఆగలేదండి. చాలా అన్యాయంగా పిల్లనేంటో బుగ్గలు కొరకడం, రకరకాలుగా చేయటం, అందులో బాత్రూంలో వేసి ఆ పిల్లని తొక్కడం. అంటే ఆ తండ్రి ఎంత అసలు సైకలాజికల్గా ఏమైనా సైకిక, ఇప్పుడు ఎంత వాళ్ళు ఉన్నది ఒక హాస్టల్లో, ఆ హాస్టల్లో ఆ పిల్ల ఎక్కడ పడితే అక్కడ వేస్తోంది చేస్తోంది అంటే మరి మీరు చూసుకోవాలి. అది చిన్నపిల్లకి ఏం తెలుస్తుంది కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు అసలు పిల్లల్ని కనకండి దయచేసి, మీకు పెంచే ఓపిక లేకపోతే. లేదు, కన్నాక ఒకళ్ళు పని చేసుకోండి, ఒకళ్ళు పిల్లల్ని చూసుకోండి. మీకు గడవదు అనుకుంటే మీరు ఆలోచించుకోవాలి. అది మనం ఇప్పుడు 4 పిల్లల్ని కానండి, 5 పిల్లల్ని కానండి అంటే ఇప్పుడు ఒక పిల్లతోటే మీకు ఓపిక లేకపోతే పెంచడానికి, ఇంకా 2-3 వచ్చాక మీరందరూ ఏం చేస్తారు? కాబట్టి అసలు నిన్న మన వీడియో చూస్తేనే ఇంత కిరాతకంగా ఒక తండ్రి ఉంటాడా? ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసినా పిల్లల మీద తల్లిదండ్రులే అరాచకం చేస్తున్నారు. అంటే వీళ్ళకి పెంపకం సరిగా తెలియక, లేకపోతే ఓపిక లేక, లేకపోతే సంపాదన మీద ఆశతోట మనకు అర్థం కావట్లేదండి. కాబట్టి దీని మీద అసలు ముందు ఇలాంటివి జరిగినప్పుడు ఇప్పుడు మీరు తండ్రిని అరెస్ట్ చేస్తారు, అతను కొంతకాలం జైల్లో ఉండి వచ్చేస్తాడు, మళ్ళీ ఇంకో పిల్లాడినో కంటారు, మళ్ళా మొదలు. సో దీనికి ఏ రకమైన చర్యలు, వాళ్ళకి ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఏం చేసినా వాళ్ళలో మార్పు అయితే రాదు. మరి దీనికి ఏం చేయాలి అనేది ఇప్పుడు ప్రభుత్వాలు మాత్రం వీటి మీద ఎంతవరకు చేయగలవండి? ఎంతమందిని పట్టించుకుంటారు? ఇది వ్యక్తిగతం కాబట్టి ఈ వ్యక్తిగతానికి ఏ రకంగా అసలు అంటే అది డాక్టర్లు ఏమైనా చేయగలరా, లేదు ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వగలరా ఆ తండ్రికి తల్లికి? ఆ తల్లి ఏం చేస్తోంది అతను కొడుతున్నప్పుడు? అది కూడా మీరు గమనించాలి. అంటే తల్లి కూడా విసిగిపోయి సర్లే కొడితే కొట్టాడు, చంపితే చంపాడు అనుకుందా? మీరు ఆ తల్లిని కూడా విచారించాలి. ఎందుకంటే అసలు మగ ఆడ అనే భేదం లేకుండా ప్రతి వాళ్ళలో కూడా ఒక వికృతత్వం ఎక్కువైపోతుంది. ముఖ్యంగా మనం ఒక పాశవిక చర్యలు అంటాం చూడండి, ఆ రకంగా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి దీని మీద అయితే ఖచ్చితంగా చర్యలు ఉండాలండి. తల్లి బాధ్యత కూడా ఉంది కాబట్టి తల్లి ఏమైనా తప్పు చేసిందా, అవసరమైతే తల్లిని కూడా అరెస్ట్ చేయాలి. వీళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇస్తారో లేదు కొంతకాలం జైల్లో పెట్టాక వాళ్ళల్లో అసలు మార్పు ఏదైనా వచ్చిందా లేదా అనే దానికి ఏమైనా అంటే రిహాబిలిటేషన్ సెంటర్స్ లాగా వీళ్ళకి కూడా పెట్టాలా, ఇదే ఆలోచించాల్సిన అంశం. కానీ ఏదైనా మేడం నోరు లేని పిల్లలు 3 సంవత్సరాలు అంటే మరీ చిన్న పిల్లలండి, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకి లోకం తెలియదు. వాళ్ళకి ఊహ రావడానికి 5 ఏళ్ళు పడుతుంది. మనం అనుకుంటాం, అందుకే కదా 5 ఏళ్ల వరకు అసలు బడికే పంపించకూడదు అనేది. అసలు మేమందరం 5 ఏళ్ళు వస్తే కానీ స్కూల్కి వెళ్ళాలా, కానీ మధ్య నెలలు ఉన్నప్పుడే డే కేర్ సెంటర్స్ 2 ఏళ్లకే వేస్తున్నారు డే కేర్ సెంటర్స్, బికాస్ ఇద్దరు ఉద్యోగస్తులు కాబట్టి. కానీ ఇప్పుడు కూడా 5 ఏళ్ళు రావాలి. ఇప్పుడు అమెరికాలో కూడా 5 ఏళ్ళు కంప్లీట్ అయితే కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి ఉండదు. కాబట్టి మీరు చట్టాలు మార్చండి, సంపాదన ధ్యేయంగా స్కూల్స్ పెట్టకండి. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు వచ్చారనుకోండి, ఇలా పిల్లలు ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఆలోచించుకోండి, ఆ పిల్లలకి ఏదైనా డే కేర్ సెంటర్ ఉంటుందా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన మార్పు చూస్తే మన పిల్లల్ని మన ఆఫీస్కి తీసుకెళ్ళచ్చు, ఆఫీస్లో డే కేర్స్ ఉంటాయి. ఆ విధంగా ఈ హాస్టల్లో కూడా ఏదైనా ఒక డే కేర్ ఉండాలి. ఇంకొకటండి, మీరు గమనించినట్టయితే ఈ పనులు చేసుకునే వాళ్ళు ఇప్పుడు వలస వస్తారు కదా, బిల్డర్స్ బిల్డింగ్ పనులు చేయటానికి, కూలీ పనులు చేయటానికి, వాళ్ళ పిల్లల్ని మనం చూసాం రోడ్డు మీద ఆడుకుంటూ మట్టిలో ఆడుకుంటూ ఉంటారు. అప్పటికి కొన్ని NGOs వాళ్ళకి వెళ్ళి చదువు చెప్తాయి. అట్లా కాకుండా వాళ్ళకంటూ ఇప్పుడు బిల్డర్స్ కూడా ఏం చేయాలంటే, ఈ బిల్డర్స్ కావచ్చు లేకపోతే ఇప్పుడు ఇలాంటి హాస్టల్స్ కావచ్చు, వాళ్ళు చిన్న డే కేర్స్ పెట్టాలి. ఓకే, ఈ పిల్లల కోసమని వాళ్ళు కొంత డబ్బు కేటాయించాలి ఖచ్చితంగా. ఇప్పుడు మీరు బిల్డింగ్ కట్టించేసుకుంటున్నారు, మరి ఆ పిల్లలు రోడ్డు మీద అడుగు తింటారా? ఆ తల్లి పనిచేస్తూ ఉంటే వాళ్ళు కూడా మనుషులేగా. ఇప్పుడు పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎట్లా మీరు డే కేర్ సదుపాయాలు ఇస్తారో, ఇట్లా చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా డే కేర్ సదుపాయాలు ఇచ్చి తీరాలి. ఇది ఒక కొత్త చట్టం తీసుకురావాలి.
అండ్ మేడం, చిన్నపిల్లలకి మనం చూసుకుంటే ఎక్కడ టాయిలెట్ కానీ వాష్రూమ్స్ కానీ ఇదంతా కూడా ఇంట్లో నుంచి తల్లి నేర్పిస్తేనే పిల్లలకి అన్నది రావడం జరుగుతుంది. సో ఇక్కడ పేరెంట్స్కి ముఖ్యంగా ఏం చెప్తారు చిన్నపిల్లల పట్ల, వాళ్ళు ఏ విధంగా వ్యవహరించాలి, వాళ్ళు ఏ టైంలోని ఎలా నేర్పిస్తే పిల్లలు వాళ్ళ దారిలోకి వస్తారన్నది ఏం చెప్తారు? ఇప్పుడు మనం పిల్లలకి నేర్పిస్తాం కదండి, ఇంట్లో మనం ఏం చేస్తాము, ఒక ఏడాది అని అర్థం వాళ్ళకి ఊహ వచ్చేసరికి వాళ్ళని తీసుకెళ్ళి మనం బాత్రూంలో కూర్చోపెట్టడం మనం అలవాటు చేస్తాం. తర్వాత కొంచెం వాళ్ళు టాయిలెట్ మీద కూర్చునే ఒక స్టేజ్ వచ్చాక వి విల్ ట్రై, మన దగ్గరుండి వాళ్ళకి నేర్పిస్తాం. లేదు వాళ్ళకంటూ కొన్ని కుర్చీలు ఉంటాయి కదా, ఆ కుర్చీ పెడతాం. ఆ రకంగా వీళ్ళు కూడా శ్రద్ధ తీసుకోవాలండి. పని కరెక్టే, వీళ్ళు పని చేయాలి, పని తొందర ఉంటుంది, వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, ఇవన్నీ ఎవ్వరం కాదనం. కానీ ఆ ఒత్తిడిలో కూడా మన పిల్లకి నేర్పించాల్సిన మనం నేర్పించాలి కదా. ఇప్పుడు నేనేదో బాగలేనని నా పిల్లని కూడా అలా పెంచాలనుకుంటే ఇప్పుడు అన్నీ మారాయి కదా. ఇప్పుడు ఏమండి, చదువు రానివాడు స్మార్ట్ ఫోన్ చూస్తున్నాడు, యూట్యూబ్లు చూస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు, వీడియోలు చేసుకుంటున్నారు, ఇన్ని తెలుసుకుంటున్నారు కదా. మరి పిల్లని పెంచడం కూడా మీరు తెలుసుకోవాలిగా. నేను అంటున్నది అది, మీరు అవన్నీ నేర్చుకున్నట్టే మీరు కన్న పిల్ల కాబట్టి అమానుషంగా ప్రవర్తించకండి. దయచేసి వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పించండి. దానివల్ల మీరు కొట్టి తిట్టి చేసినందువల్ల ఇప్పుడు మీ పిల్లని మీరే కదా కోల్పోతారు. ఇప్పుడు ఆ పిల్లకి ఏదైనా తగలరాని చోట తగిలింది అనుకోండి, ఎవరు బాధపడాలి? పేరెంట్స్గా మీరు, మీ వల్ల ఆ పిల్ల జీవితకాలం సఫర్ అవ్వాలి, పిల్లైనా పిల్లాడైనా. సో దానికి బాధ్యులు మీరేగా. అండ్ తను రేపు పొద్దున పేరెంట్స్ పట్ల కూడా భయంగా ఉంటుంది, ఏం చెప్పాలనే కాదండి, ఒకలాంటి జుగుప్స, ఒకలాంటి వెగట్ వచ్చేస్తుంది తల్లిదండ్రుల మీద. వీళ్ళు నా తల్లిదండ్రులు, ఆ పిల్ల ఏ రకంగా మారుతుందో, ఆ పిల్ల సైకలాజికల్గా ఏ రకంగా అవుతుందో, రేపొద్దున్న ఏ నిర్ణయాలు తీసుకుంటుందో, అంటే ఆ పిల్ల లైఫ్ సరిగా ఉండకపోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులుగా వీళ్ళ బాధ్యత ఉందండి. చదువు రాదు కాబట్టి మేము ఇలా పెంచుతాం కాదు, చదువు రాకపోయినా అన్నీ నేర్చుకుంటున్నారు కాబట్టి పిల్లల పెంపకం కూడా నేర్చుకోండి. తర్వాత ఈ డే కేర్ సెంటర్స్ మాత్రం ఖచ్చితంగా ఈ బిల్డింగ్ యజమానులు కావచ్చు, హాస్టల్ యజమానులు కావచ్చు, దాని మీద దృష్టి పెట్టాలండి. ప్రభుత్వం కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. For more videos like this, subscribe Big TV channel.